అందులో ఒక నిజం ఒప్పుకుందాం. మన స్కూల్ మనకి ఎలా కాన్ఫిడెంట్‌గా ఉండాలో నేర్పించలేదు. మాట్లాడమంటారు, కానీ ఎలా మాట్లాడాలో చెప్పరు. నీలో నువ్వు ఉండు అంటారు, కానీ నువ్వెవరో నీకే తెలీదు. వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వాజ్ మై గుడ్ లుకింగ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో గణేష్. కొంచెం నా వాయిస్ ఇగ్నోర్ చేయండి, కొంచెం కోల్డ్ వచ్చిందనమాట. బట్ మీకోసం వీడియోలు చేయడం మాత్రం ఆపను. ఈ రోజు వీడియో దేని గురించి అంటే, ఇట్స్ నాట్ అబౌట్ ప్రిటెండింగ్ టు బి ఎక్స్ట్రోవర్ట్. నేను ఎక్స్ట్రోవర్ట్ ని అని చెప్పి నువ్వు ఫేక్ చేయాల్సిన పని లేదు. బట్ ఈ రోజు వీడియోలో రియల్ స్ట్రాటజీస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దట్ యాక్చువల్లీ వర్క్. ఇది నేను రీసెర్చ్ చేసి సైంటిఫికల్ గా ప్రూవ్ అయినవి మాత్రమే చెప్తున్నాను. సో దిస్ విల్ వర్క్ ఇఫ్ యూర్ ఇంట్రోవర్ట్, మీరు టీనేజర్ అయినా లేకపోతే మీ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నా సరే. ఐ నో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అలానే ఉండేవాడిని. ఐ విష్ ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అన్ని కూడా నాకు ఎవరైనా యంగ్ స్టేజ్లో వచ్చి చెప్పుంటే బాగుందండి. బట్ ఎనీవేస్, ఐఎమ్ దేర్ ఫర్ యూ. లెట్స్ గో. ట్రిక్ నెంబర్ 1, ఐ కాల్ దిస్ యాజ్ ద జోన్ మాస్టరీ. ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ రావాలంటే పక్కన వాళ్ళు కంట్రోల్ చేస్తే వస్తుంది అంటారు. దట్స్ అ మిత్. రియల్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందో చెప్పనా? మీరున్న ఎన్విరాన్మెంట్ మీరు ఫస్ట్ కంట్రోల్ చేస్తే వస్తుంది. బ్రో, నా మీద నాకే కంట్రోల్ లేదు, నా చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఎట్లా కంట్రోల్ చేయాలి? వాట్ డూ యూ మీన్ అంటే చెప్తా, బట్ మీ మీద మీరు ఫస్ట్ కంట్రోల్ తెచ్చుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ప్రియారిటీ. నో, వాట్ డూ ఐ మీన్? మీ జోన్ని, అదే మీ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ చేయమని చెప్పాను కదా. సో వాట్ డూ ఐ మీన్ బై దట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ సరౌండింగ్స్ని మీరు కానీ కంట్రోల్ చేస్తే మీకు ప్యానిక్ రాదు, ఎందుకంటే అదంతా మీ కంట్రోల్లోనే ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ద జోన్ మాస్టరీ. ఇప్పుడు అర్థం కాలేదు, ఇంకొంచెం డీటెయిల్గా చెప్పమంటామంటే స్టార్ట్ విత్ స్మాల్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్ వేర్ యూ ఫీల్ సెక్యూర్. ఎక్కడైతే నువ్వు కూర్చుంటున్నప్పుడు నీకు కంఫర్టబుల్గా ఉంటుందో అక్కడే కూర్చో. మీ క్లాస్లో ఫ్రంట్ రోలో కూర్చోాలనుకుంటే అక్కడే కూర్చో, కార్నర్లో కూర్చోాలనుకుంటే అక్కడే కూర్చో, ఫ్రెండ్స్తోనే కూర్చుంటానంటే ఫ్రెండ్స్తోనే కూర్చో. ఎక్కడైతే నీకు జడ్జ్మెంట్ ఉండదో, ఎక్కడైతే నీకు సెక్యూరిటీ ఉంటుందో అక్కడే. పిక్ యువర్ అవుట్ఫిట్ బిఫోర్ ద డే ఇట్ సెల్ఫ్. బ్రో, దీనివల్ల మనకి ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సేవ్ అ లాట్ ఆఫ్ టైం. మీరు ఏ అవుట్ఫిట్ వేయాలరా బాబు, బికాస్ మీరు మన ఫ్యాషన్ వాచ్ ఫాలో అవుతున్నారు కాబట్టి యూ ఆల్వేస్ వాంట్ లుక్ గుడ్. బట్ ఏ అవుట్ఫిట్ వేయాలరా బాబు అని చెప్పి గంట ఆలోచిస్తాం మనం అంతా. బట్ వాట్ ఇఫ్ మీరు వేసుకున్న అవుట్ఫిట్ని ముందరైతే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఒక గంట మీకు మీరు టైం ఇచ్చుకుంటూ ఉంటుంది. యూ విల్ ప్రిపేర్ ఫర్ ద హోల్ డే. లేదు అప్పుడే నేను స్నానం చేసేలా, అప్పుడే నేను బట్టలు వేసుకోవాలి, అప్పుడే నేను వెళ్ళిపోవాలి అంటే మీకు మీరు టైం ఎక్కడ ఇచ్చుకుంటున్నారు? దెర్ విల్ బి నో గ్రోత్ అట్ ఆల్. ఎస్పెషల్లీ ఇంట్రోవర్ట్స్కి ఎలా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలో చెప్తాను, వినండి. ఒక్క ట్రిక్. మీరు స్కూల్కి వెళ్తున్నా, కాలేజ్కి వెళ్తున్నా, కొంచెం త్వరగా వెళ్ళి ఆ క్లాస్ రూమ్లో కూర్చోండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మీరు కానీ లేట్ వచ్చారనుకోండి, ప్రతి ఒక్కరి కళ్ళు మీ మీద ఉంటాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది, సెక్యూర్ గా ఉంచుకోవాలి ఎన్విరాన్మెంట్స్ ని, ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి, పంక్చువల్ గా ఉండాలి అని చెప్పి. దీనివల్ల మీ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ బూస్ట్ అవుతుంది, ట్రస్ట్ మీ. సెకండ్ ట్రిక్, దీన్ని నేను ద స్టిల్ ఫేస్ థెరపీ అని చెప్పి అంటాను. ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకేంటి, మనం కానీ స్మైల్ చేస్తే మనకు కాన్ఫిడెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో వి స్మైల్ ఎ లాట్. కానీ మీకు తెలుసా, మీరు కానీ ఫేక్ స్మైల్స్ ఇస్తే మీకున్న ఇన్సెక్యూరిటీ ఆ స్మైల్లోనే తెలిసిపోతుంది, మీకున్న నర్వస్నెస్ ఆ స్మైల్లోనే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ స్టిల్ ఫేస్ థెరపీ ఏం చెప్తుందంటే, మీరు ఫోర్స్ఫుల్ గా నవ్వే బదులు న్యూట్రల్ ఫేస్ ని మెయింటైన్ చేయండి, స్లో బాడీ మూవ్మెంట్స్ ఇవ్వండి, ఫాస్ట్ గా నడద్దు, అలాగే ఫేక్ స్మైల్స్ ఇవ్వద్దు. ఫస్ట్ ఆల్ మీరు నవ్వని సిచ్యువేషన్ వస్తే, బట్ నవ్వాల్సి వస్తే ఎలా నవ్వుతారు? అలా నవ్వుతారు, అవునా? బట్ అక్కడ మీ నర్వస్నెస్ తెలుస్తుంది, మీకు అసలు ఇంట్రెస్ట్ లేనట్టే ఉంటుంది. బట్ ఎలా బ్రో అలా ఉండమంటావు అంటే, లేదు కంటితో నవ్వండి. ఓకే, కొంచెం కాంప్లెక్స్ ఉంది కదా, జస్ట్ నార్మల్ చిన్న స్మర్క్ అంటారు కదా, ఆ స్మర్క్ ఇవ్వండి, అంతే. దీనివల్ల జనాలకి అర్థం అవుతుందంటే మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీ మీద మీకు కంట్రోల్ ఉంది. యు లుక్ క్యూరియస్ బట్ ఆల్సో మిస్టీరియస్. ఇంత కామ్ గా ఉన్నాడు బట్ పుట్ టుగెదర్ ఉన్నాడు, ఎవడరా వీడు అని చెప్పి జనాలు వండర్ అవుతారు. ట్రస్ట్ మీ. అందరూ నవ్వుతున్నారు, అందరూ గుంపులుగా ఉన్నారు కదా అని చెప్పి మీరు కూడా అదే గుంపులో గోవింద్ అయితే మాత్రం వాలిడేషన్ కోరుకున్నట్టు ఉంటుంది అనమాట. బట్ మీరు వాలిడేషన్ కోరుకోకుండా మీ కంట్రోల్లో మీరు ఉంటే, న్యూట్రల్ ఫేస్ మెయింటైన్ చేయగలిగితే, యూ విల్ బీ కాన్ఫిడెంట్ ఈవెన్ దో యూర్ నాట్. నా ఫేస్ గురించి మాట్లాడితే మీకు తెలుసు, ఫేస్ అనేది ఇట్స్ కాన్ఫిడెన్స్ బూస్టర్. సో ఫేస్ కార్డ్, అది క్లీన్ గా ఉండాలి అంటే ఒక మంచి ఫేస్ వాష్ వాడాలా వద్దా? ఐ వుడ్ సజెస్ట్ టు యూజ్ 2% సాలిసినమైడ్ యాంటీ యాక్నే ఫేస్ వాష్ ఫ్రమ్ ద డెర్మాకో. నో, ఎందుకు ఇదే ఫేస్ వాష్ యూజ్ చేయమంటానంటే, నాకు తెలుసు చాలా మంది ఫ్రెషర్స్, ఇంట్రోవర్ట్స్ చూస్తారు, విచ్ యూ డోంట్ హ్యావ్ బడ్జెట్. ఒక మంచి ఫేస్ వాష్ తో సరిపెట్టుకుందాం అనుకుంటారు మీరు. ట్రస్ట్ మీ, మీరు జీవితంలో ఒకే ఒక ఫేస్ వాష్ వాడాలనుకుంటుంటే మాత్రం దిస్ ఈస్ ద వన్ పర్ఫెక్ట్ ఫేస్ వాష్ ఫర్ యూ. ఎందుకు చెప్తానంటే, దిస్ ఫేస్ వాష్ గాట్ ద పవర్ ఆఫ్ 2 ఇంగ్రీడియంట్స్. అంటే మీకు యాక్నే ఉన్నా, యాక్నే మార్క్స్ ఉన్నా, ఇందులో మనకి పవర్ ఆఫ్ 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక్కట 2 ప్రాబ్లమ్స్ ని టేక్ కేర్ చేస్తుంది. ఇది యాక్నే అండ్ యాక్నే మార్క్స్ సైమల్టేనియస్ గా వర్క్ చేస్తుంది, బికాస్ ఇందులో మనకి సాలిసిలిక్ యాసిడ్ అండ్ నియాసినమైడ్ ఉంటుంది, విచ్ ఎఫెక్టివ్లీ టార్గెట్ డీప్ రూటెడ్ యాక్నే ఫాస్టర్. అండ్ దిస్ ఈస్ డిజైన్డ్ బై డెర్మటాలజిస్ట్స్. అంతేకాదు ఇది ఆయిల్ ని, డర్ట్ ని అండ్ అదర్ ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేస్తుంది, యాక్నే మార్క్స్ ని తగ్గిస్తుంది, అండ్ ఆల్సో డీప్ రూటెడ్ యాక్నే ని ఫాస్టర్ గా టార్గెట్ చేస్తుంది. ఇందులో ఉన్న సాలిసిలిక్ యాసిడ్ యాక్నే బ్రేక్అవుట్స్ ని, బ్లాక్ హెడ్స్ ని, ఎన్లార్జ్ పోర్స్ ని టార్గెట్ చేసి హెల్దీ అండ్ క్లియర్ స్కిన్ ఇస్తుంది. నియాసినమైడ్ వచ్చేసి డిస్కలరేషన్ ని రెడ్యూస్ చేస్తుంది అండ్ ఫేడ్స్ అవుట్ యాక్నే మార్క్స్. అంతేకాదు యు కెన్ ఆల్సో యూజ్ ద సాలిసినమైడ్ యాంటీ యాక్నే సీరం. ఇది కూడా బోత్ యాక్నే అండ్ యాక్నే మార్క్స్ సైమల్టేనియస్ గా ట్రీట్ చేస్తుంది. ఇందులో కూడా మనకి పవర్ ఆఫ్ 2 యాక్టివ్స్ ఉన్నాయి, సాలిసిలిక్ అండ్ నియాసినమైడ్. మీ డీప్ రూటెడ్ యాక్నే ని
ఫాస్ట్ గా టార్గెట్ చేస్తుంది. అండ్ దిస్ ఈస్ ఆల్సో డిజైన్ బై డర్మటాలజిస్ట్స్. గైస్ మీకు కానీ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్యాషన్ 2025 కోడ్ అప్లై చేస్తే dermaco.in వెబ్సైట్ లో యుల్ గెట్ 20% డిస్కౌంట్. మీరు కానీ అలా ఆర్డర్ చేస్తే డర్మాకో ఎవ్రీ ఇయర్ 20,000+ స్టూడెంట్స్ కి ఎంపవర్మెంట్ ఇస్తుంది అనమాట త్రూ దర్ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్. అందులో మీరు పార్ట్ అవుతారు. అంతేకాదు వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు అనమాట అలాంగ్ విత్ దేర్ భూమి ఫౌండేషన్. అంతేకాదు ఆల్ డర్మాకో ప్రొడక్ట్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ Amazon, Flipkart, Nykaa and Purple. Links will be in the description. Third technique, I call this as vocal గ్రౌండింగ్. ఐ నో మీకు తెలుసు వోకల్స్ ఎంత బాగుంటే మనలో మ్యాస్కులినిటీ అంత కనిపిస్తుంది, మనలో కాన్ఫిడెన్స్ అంత మంచిగా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు మాట్లాడే పదాలు బట్టి ఉండదు, మీరు ఏ టోన్ తో మాట్లాడుతున్నారు అన్నది మాత్రం కన్సిడర్ చేస్తారు జనాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాడా లేదా అని. నో ఐఎమ్ నాట్ సేయింగ్ ఉన్నారు ఇలా ఎవరు మాట్లాడరు. మన అబ్బాయిలు కొంత బేస్ ఉంటుంది. సో అలాంటి వాయిస్ ఉంటే మాత్రం థెరపీకి వెళ్ళాల్సిందే. మెడికల్ గా మీరు యూ హ్యావ్ టు ప్రొసీడ్ విత్ ఇట్. బట్ ఇన్సెక్యూర్ గా ఎలా మాట్లాడతాడో చెప్పనా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గ్రీట్ చేస్తే నా పేరు గణేష్, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు, లో వాయిస్తోని కొంచెం బేస్ లేకుండా వాడిలో వాడే మాట్లాడేసుకుంటాడు అనమాట. క్లారిటీ ఉంటుంది. బట్ ఇన్స్టెడ్ నా పేరు గణేష్, మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, నైస్ టు మీట్ యు. సి ఇక్కడ నేను వర్డ్స్ ని ఆర్టికులేట్ చేస్తున్నాను. పదం నా పదాల నుంచి వదిలి వెళ్ళే ముద్దు అసలు దాన్ని ఏ టోన్ లో వదలాలి, దాన్ని ఎలా ఆర్టికులేట్ చేయాలి, ఆ పదం నేను బేస్ తో వాడినా లేకపోతే కొంచెం టోన్ అప్ చేసి వాడినా, ఇవన్నీ కూడా క్లారిటీ ఉండాలి. ఇట్ ఓన్లీ కమ్స్ విత్ ద ప్రాక్టీస్. దానికి కూడా నాదే మంచి టెక్నిక్ ఉంది. ఐ ఆల్సో ఫాలో దిస్. మీరు ఎక్కడికైనా మీటింగ్ వెళ్తున్నా, డేట్కి వెళ్తున్నా, ఒక పెద్ద ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నా, ఒక జనాలు ఒక 10 మందితో మాట్లాడాలనుకుంటున్నా సరే, ఇది ఒక్కటి టైం తీసుకొని చేయండి. స్పీక్ 5 sentences అలౌడ్. అంటే కొంచెం క్లారిటీగా బయటకి వినిపించేటట్టు మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కామ్గా ఉన్నాను, నాకంటూ ఒక పర్పస్ ఉంది, నేను జనాల్లో ఈజీగా కలిసిపోతాను, నేను ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన పని లేదు, నా వాయిస్ చాలా రిలాక్స్డ్ గా ఉంది, చాలా స్లోగా ఉంది. ఈ 5 sentences నేను రిపీట్ చేసుకుంటా ఇప్పుడు కూడా. దీనివల్ల మీ టోన్ మీద మీకు కంట్రోల్ వస్తుంది అనమాట. ఇప్పుడు సడన్ గా మీరు మాట్లాడితే అని చెప్పి వచ్చేస్తుంది, సడన్ గా ఒక చిన్న టోన్ రిథమ్ మారుతుంది అనమాట. అప్పుడు అని చెప్పి మళ్ళీ మాట్లాడతాం. సో ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ అప్పుడు మనకి సెకండ్ ఛాన్స్ రాదు అలా. సో వాష్రూమ్ దగ్గరికి వెళ్ళో లేకపోతే ఎవరు లేని ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఈ 5 sentences రిపీట్ చేయండి కొంచెం బయటికి. నేను వీడియో స్టార్ట్ చేసే ముందు కానీ, టీమ్ మీటింగ్స్ అప్పుడు కానీ, జనాలు అడ్రస్ చేసే ముందు కానీ, ఐ ఆఫెన్ ఫాలో దిస్ అండ్ వర్క్ ఫర్ మీ. ఇలా చేయడం వల్ల మీ నర్వ్స్ రిలాక్స్ అవుతాయి, హై పిచ్ అనేది వస్తుంది అనమాట, అండ్ యూ విల్ సౌండ్ కాన్ఫిడెంట్. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ద సిగ్నల్ పీస్. ఈ సిగ్నల్ పీస్ వెనక థియరీ ఏంటంటే కొన్నిసార్లు మనం అసలు ఎనర్జెటిక్ ఉండడం అనమాట. మనం ఎంత ఇంట్రోవర్ట్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్ అయినా మనకి కాన్వర్సేషన్ ఇనిషియేట్ చేయబుద్ది ఏదో వాళ్ళే మన దగ్గరకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది కదా, ఇప్పుడు మనం వెళ్ళి ఏం మాట్లాడతాం అనుకున్న రోజులు ఉంటాయి అనమాట. సో ఇలాంటప్పుడే కొన్ని సిగ్నల్ పీసెస్ ఉండాలన్నమాట మీ ఒంటి మీద. ఫర్ ఎగ్జాంపుల్, ఏ గుడ్ వాచ్ దట్ విల్ స్పార్క్ ఏ కాన్వర్సేషన్, ఒక మంచి విజిబుల్ టాటూ కానీ, మీ బ్యాక్ ప్యాక్ మీద ఒక చిన్న ప్యాచ్ కానీ, లేదా ఒక మంచి గ్రాఫిక్ టీ మీద ఒక మంచి మెసేజ్. ఇవన్నీ చెప్తున్నా కదా జనాలు నోటీస్ చేస్తారు. ఎస్పెషల్లీ కాలేజ్ డేస్ లో పక్కా నోటీస్ చేస్తారు అండ్ వచ్చి అడుగుతారు, బ్రో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, కెన్ యూ సే సంథింగ్ అబౌట్ ఇట్ అని చెప్పి. ఆటోమేటిక్ గా నీలో ఇంట్రోవర్టిజం బయటకు వెళ్ళిపోయి ఎక్స్ట్రోవర్ట్ బయటకు వస్తాడు. ఒక్కసారి ఫ్లో అందుకుంటే చాలు కదా మనకి, ఇంకా వెళ్తానే ఉంటది అది. సో సిగ్నల్ పీసెస్ పెట్టుకోండి. జనాలు నోటీస్ చేస్తే మీ దగ్గరకు వచ్చి మాట్లాడే తగ్గట్టుగా ఉండండి. ట్రస్ట్ మీ, ఇలాంటి ట్రిక్లు కానీ మీకు తెలిస్తే బొచ్చుడు మంది ఫ్రెండ్స్ అవుతారు రోజు మీకు. ఒక్కసారి మీ కాలేజ్ లో ట్రై చేసేయండి ఒక్కసారి. నో దిస్ ఈస్ ద లాస్ట్ కాన్సెప్ట్, యూ నో ఆల్వేస్ సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. ఇది చాలా మంది మిలియనర్స్, చాలా మంది బిజినెస్ మ్యాన్స్ యూస్ చేసేదన్నమాట. అవుట్వర్డ్ ఫోకస్ లూప్. ఎక్స్ప్లెయిన్ చేస్తా. జనరల్ ఎవరైనా సరే మన సెల్ఫ్ అవేర్డ్గా ఉన్నా సరే, సెల్ఫ్ ఫోకస్డ్గా ఉంటే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం. నేను ఆక్వర్డ్గా ఉన్నాను, అసలు నేనేం మాట్లాడాలి, నేను ఎలా కనిపిస్తున్నాను, ఈ క్వశ్చన్లన్నీ వేసుకుంటూ ఉంటాం అనమాట. ఎప్పుడు మన మీద మనం ఫోకస్ పెట్టుకుంటే. కానీ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసేది వాళ్ళ కోసం ఆలోచించండి. నేను వాళ్ళ కోసం వెళ్ళి మాట్లాడతాను. ఎప్పుడైతే మీరు చిన్న ట్వీక్ చేశారో, ఎప్పుడైతే మీ పర్సెప్షన్ ఇలా మార్చారో, ఈజీగా క్వశ్చన్లు బయటకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఆర్ యూ, మీ డే ఎలా జరిగింది, లేదా సింపుల్ గా కాంప్లిమెంట్ చేయండి. ఈ క్వశ్చన్స్ వల్ల మీ బ్రెయిన్ లో ఉండే ఆ సెల్ఫ్ ఫోకస్నెస్ సడన్ గా షిఫ్ట్ అయ్యింది, బాల్ డైరెక్షన్ మారుతుంది. అప్పుడు జనాలు ఏమనుకుంటారు తెలుసా, సిన్స్ యూర్ ఆస్కింగ్ అబౌట్ దెమ్, ఓ మై గాడ్ దిస్ గై ఇస్ కాన్ఫిడెంట్ మ్యాన్, బికాజ్ యూ మేక్ దెమ్ ఫీల్ గుడ్. ఇలానే బిజినెస్ చేస్తారు, ఇలాగే నెట్వర్త్ కూడా పెంచుకుంటారు. లాస్ట్ నేను ఒక్కటే చెప్తా, 21 వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్ గా అయిపోవాలని చెప్పి రూల్ ఏమీ లేదు. ఇది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. ఈ రోజు మీరు కాన్ఫిడెంట్ అనుకున్న ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్, ప్రతి ఒక్క యూట్యూబర్, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్, ప్రతి ఒక్క ఎనీవన్ ఒకప్పుడు సైలెంట్గా, క్వైట్గా, ఇన్సెక్యూర్గా ఉన్న వాళ్ళే. వాళ్ళు వాళ్ళ మీద వర్కౌట్ చేసుకున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు టైం తీసుకొని ఆలోచించుకున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు రీసెర్చ్ చేసుకున్నారు. ఈ వీడియో ఆ రీసెర్చ్లో ఒక పార్ట్ మాత్రమే, మీకు రీసెర్చ్ కింద ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే ఇంట్రోవర్టిజం వాళ్ళ కాన్ఫిడెన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకి వెంటనే ఈ వీడియో షేర్ చేయండి. ఒకటైతే నిజం అబ్బా, సైలెంట్గా ఉంటే వాడు కాన్ఫిడెంట్గా లేనట్టు కాదు, లౌడ్గా మాట్లాడితే వాడు కాన్ఫిడెంట్గా ఉన్నవాడు కూడా కాదు. విత్ దట్ బీయింగ్ సెడ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఆల్సో కమ్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్. ఏవైనా సరే మీకు ఏమైనా కొంచెం ఈ విషయాల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏమన్నా సరే ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి. ద రేట్ ఆఫ్ ద ఫ్యాషన్ వాచ్ అఫీషియల్ లింక్ విల్ బి ద డిస్క్రిప్షన్. అండ్ మన ఫ్యాషన్ వాచ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. అండ్ ఐ విల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.